కాస్త చూస్తే డీప్ రీసెర్చ్ చేస్తే కొంత దగ్గర పోలుకుంటుంది. తమిళనాడులో సినీ తెరపై అగ్రతారులుగా అగ్రతాంబూలాలు అందుకున్న నటులు ఎంజీఆర్ కానివ్వండి, ఆ తర్వాత అమ్మగా తమిళనాడుతో మొత్తంతో పిలిపించుకున్న జయలలిత కానివ్వండి, చాలా కీలకమైన రాజకీయ ప్రయాణం చేశారు, ముఖ్యమంత్రులు అయ్యారు. అలాగే తెలుగునాట అంటే మదరాశీలం కాదు, మనం తెలుగు అనే ఒక ప్రత్యేకమైన ప్రాంతం, ఒక భాష అనే దానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన మహానటుడు నందమూరి తారక రామారావు. ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చారు, ముఖ్యమంత్రిగా ఒక వెలిగి మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత కొంతమంది నటులు వచ్చారు, ఎంపీలుగా చేశారు. ఆ ప్రస్థానం తర్వాత మళ్ళీ ప్రత్యేకమైన రాజకీయ ప్రయాణం చిరంజీవి మెగాస్టార్ ఆయన వచ్చిన తర్వాత తర్వాత ఆయన రాజకీయాల నుంచి విరమించుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల అనతి కాలం, అంటే ఒక రకంగా చూస్తే ఎక్కువ కాలం, మరో రకంగా చూస్తే ఒక ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ పోలిక, ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే, మరో సూపర్ స్టార్ తమిళ నటుడు విజయ్, అంటే తమిళనాట రజనీకాంత్ తర్వాత అంత ఫాలోయింగ్ ఉన్న యాక్టరు విజయ్. సో ఇవాళ విజయ్ కూడా తమిళగ వెట్రి కళగం, అక్కడ కజగం అంటారు అనుకోండి, తెలుగులో తమిళ విజయ సంఘం మండలి అని దాన్ని అర్థం అన్వయించుకోవచ్చు. ఆయన ఇప్పుడు పార్టీ పెట్టారు, ప్రథమ వార్షికోత్సవం కూడా అయింది. ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అంటే దేశంలో ఎంతోమందిని గెలిపించిన లేదా గెలిచే పార్టీలకి స్ట్రాటజీలు అందించిన ప్రశాంత్ కిషోర్ ఇవాళ ఆయనకి సలహాదారుగా ఉన్నారు. విజయ్ గెలుపులో కీలక భాగం అవుతా, ధోనీకి వచ్చినంత కన్నా ఎక్కువ ఫాలోయింగ్ తెచ్చుకుంటా అని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఎలా ఉన్నాయి తమిళ రాజకీయాలు, ఎందుకు తెలుగు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్తో పోలిక, పవన్ కళ్యాణ్ ఫార్ములా అంటే కూటమిని ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన అదే ఫార్ములాను ప్రశాంత్ కిషోర్ విజయ్కి సూచించారా? అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోమని సలహా ఇస్తున్నారా? పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఉంటే ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉంటారా? లేకపోతే ఇంకా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? అదే చర్చ వాళ్ళ. మనతో పాటు రామ్ కోటేశ్వరరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, నాట్ ఓన్లీ ఇండియన్ పాలిటిక్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్ మీద కూడా వారికి చాలా అనుభవం ఉన్న విశ్లేషకులు. అలాగే వివేక్ గారు మనతో జాయిన్ అవుతున్నారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. పూడి తిరుపతిరావు గారు, బీజేపీ సీనియర్ నాయకులు. విద్యాసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు. ఇవాళ ఆయన ఎంచుకోవడానికి కూడా ప్రధాన కారణం ఉంది, కాసేపట్లో చర్చలో చెప్తాను మీకు ఎందుకనేది. రైట్, అందరికీ నమస్కారం అండి. రామ్ కోటేశ్వరరావు గారు, సో నేను చెప్పిన దాంట్లో కొంత ఇంట్రడక్షన్కి ఐ టుక్ ఏ లిటిల్ టైమ్, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ. మీరు అడగగానే సమయం కేటాయించినందుకు. ఐ నో యూఆర్ సో బిజీ ఇన్ యువర్ ఓన్ థింగ్స్, బట్ థ్యాంక్ యూ అండి. సో ఏంటి రామ్ కోటేశ్వర గారు, ఎట్లా చూస్తారు తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా విజయ్ ప్రస్థానం, విజయ్ రాక నిజంగా మారుస్తుందా? చాలా బలంగా కనిపిస్తున్న డిఎంకే వాళ్ళ ఓట్లు కానివ్వండి, పర్సంటేజ్ సీట్లు కానివ్వండి, లేకపోతే పార్లమెంట్లో వాళ్ళ పరిస్థితి కానివ్వండి చూస్తే విజయ్ చూపించగలిగే ప్రభావం ఏమిటి? అంటే తమిళనాడు ఆంధ్ర రాజకీయ ముఖ చిత్రం ఒకటి కాదండి. ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ మూడో శక్తిగా వచ్చిన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని దాదాపు బైపోలార్ పాలిటిక్స్ నడిచినాయి. కానీ తమిళనాడు పరిస్థితి మల్టిపుల్ ఫ్రంట్. అది ఇవాళ డిఎంకే అత్యంత బలమైన కూటమి, దాదాపు 10-12 పార్టీలతోటి కూటమి ఉంది. అది అన్ని వర్గాలు సెక్షన్స్ కలుపుకొని. రెండోది ఎన్డీఏ, బీజేపీ ఆధ్వర్యాన ఉన్న ఎన్డీఏ మొన్నే ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్లో చూస్తే దాదాపుగా 21% వచ్చింది. డిఎంకే కూటమి తర్వాత సెకండ్ ప్లేస్లోకి ఎన్డీఏ వచ్చింది. అన్నాడీఎంకే 20% వచ్చింది. అయితే ఇప్పుడు అన్నాడీఎంకే మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫార్ములాని తమిళనాడులో అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ లాగా విజయ్ కూడా సక్సెస్ అవుతాడా? అదే కదా మీ ప్రశ్న. అవునండి. అసలు నంబర్ 1, ఇంతవరకు టీవీకే నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. మనం ఎట్లా ఊహించుకుంటున్నామంటే అన్నాడీఎంకేని విమర్శించాల మొన్న ఫస్ట్ యానివర్సరీలో, అదే జరిగింది. అంతకుమించి దాన్ని బట్టి వార్తా కథనాలు వస్తున్నాయి ఇవాళ. ఒకవేళ నిజంగా అదే అనుకున్నా కూడా పరిస్థితి ఏంటంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పలేమండి. తమిళనాడుకి ఆంధ్రాకి ఎక్కడ పోలిక లేదు. ఒకటి, సినిమా యాక్టర్లు ఎవరొచ్చినా, ఎంజీఆర్ వచ్చినా, జయలలిత వచ్చినా, వాళ్ళు డైరెక్ట్గా సినిమాల నుంచి రాజకీయాల్లోకి రాలేదు. వాళ్ళు అప్పటికే రాజకీయాల్లో పండిపోయారు.
డక్కల ముక్కలు తిన్నారు. అలా కాదు. ఆ తర్వాత వచ్చిన విజయకాంత్ కానీ, ఆ తర్వాత కెప్టెన్ విజయకాంత్ కానీ, కమల్ హాసన్ కానీ వీళ్ళందరూ టోటల్గా ఫెయిల్యూర్ అయ్యారు. విజయకాంత్ మొదట్లో సక్సెస్ అయ్యాడు ఒక్కడే ఉన్నప్పుడు. అన్నాడీఎంకేతో కలిసిన తర్వాత టోటల్ ఫ్లాప్ అయ్యాడు కెప్టెన్ విజయకాంత్. యాక్చువల్గా కెప్టెన్ విజయకాంత్ మన తెలుగు వాళ్ళ ఓట్లు చాలా ఎక్కువ. మరి ఈ వార్త ఎందుకు చాలా ప్రస్ఫుటంగా వినిపిస్తుంది రామకోటేశ్వరరావు గారు? అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ప్రశాంత్ కిషోర్ కలవడము, సరే ఐపాక్ ఆయన అసలు నేను స్ట్రాటజిస్ట్గానే లేనని చెప్పడము, కానీ మళ్ళీ ఇవాళ విజయ పక్కన నుంచి గెలిపిస్తానని చెప్పడము, ఆంధ్రప్రదేశ్ ఫార్ములా ఇక్కడ తీసుకొస్తే గ్యారంటీగా విజయం వచ్చే అవకాశం ఉంటుంది, మీరు డిప్యూటీ సీఎం తీసుకోవడానికి మెంటల్గా ప్రిపేర్ అవ్వని చెప్పారని, ఇవన్నీ ఏంటి మరి? జస్ట్ అంటే కుకింగ్ స్ట్రాటజీ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు. ఓకే, అంత మాత్రాన ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పలేం. నంబర్ 1 ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ 3 ఫ్రంట్లు కావచ్చు, 4 ఫ్రంట్లు కావచ్చు. ఒకవేళ అన్నాడీఎంకే విజయ్ కలిసిన సీమ్యాన్ ఫ్యాక్టర్ని మనం నెగ్లెక్ట్ చేయలేం. సీమ్యాన్కి ఇంతవరకు యావరేజ్న 6 to 8% అక్రాస్ ద స్టేట్ వచ్చింది. ఆయన ఒక ప్రాంతంలో కాదు. ఇప్పుడు అన్నాడీఎంకే అయితే కొంగునాడులోనే ఉంది. సీమ్యాన్ 6 to 8% ఎంటైర్ స్టేట్లో ఈక్వల్గా స్ప్రెడ్ అయింది సీమ్యాన్ది. అయితే ఎంత వస్తుంది? అంత తగ్గిందని అంటున్నారు. తగ్గిన 5% ఉన్న 4 కార్నర్ కాంటెస్ట్ లో 5% ఈజ్ వాల్యుబుల్ పర్సంటేజ్ చాలా. సో కాబట్టి ఏంటంటే వాళ్ళ తమిళనాడులో పవన్ కళ్యాణ్ రెండోది అసలు ఐడియాలజికల్ గా అసలు ఏంటి విజయ్ ఎవరికి తెలియట్లే ఇంతవరకు. ఆయన కాక్టైల్ ఇప్పటి వరకు అయితే పెరియార్ ఫోటో పెట్టుకుంటున్నాడు, కామరాజ్ నాడార్ ఫోటో పెట్టుకుంటున్నాడు. 2 పరస్పర విరుద్ధమైనటువంటి సిద్ధాంతాలు. సో ఒకటైతే బీజేపీ ఐడియాలజీకి అయితే క్వైట్ అగెనెస్ట్ అనేది అయితే ఎస్టాబ్లిష్ అయిందా? యా, అది ఆయన బేసికల్ గా జోసెఫ్ విజయ్ కాబట్టి ఆయన ఐడియాస్ తో చూసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీజేపీకి ఎగనెస్ట్. ఆయన డిఎంకేకి ప్రైమరీ ఎనిమీగా ఎగనెస్ట్ అంటున్నాడు తప్పితే, కానీ ఎంటైర్ అతని ప్రాక్టీస్ లో అతను చెప్తున్నాయన్నీ డిఎంకేకి ఈయనకి భిన్నం నాకేం కనపట్లేదు. ఉదాహరణకి నీట్ ని వ్యతిరేకించాడు డిఎంకే, ఈయన వ్యతిరేకిస్తున్నాడు. 3 లాంగ్వేజ్ ఫార్ములాని డిఎంకే వ్యతిరేకించింది, విజయ్ వ్యతిరేకిస్తున్నాడు. సిఐఏని డిఎంకే వ్యతిరేకించింది, విజయ్ వ్యతిరేకిస్తున్నాడు. సో ఎక్కడా కూడా ఇంతవరకు ఇది ఒక మరో ద్రవిడియల్ పార్టీ అవుతుంది తప్పితే ఖచ్చితంగా దీనివల్ల గెలుస్తుంది అనేది నేను అనుకోటి. ఇట్ ఇస్ టూ ఎర్లీ, ఇట్ ఇస్ ప్రీమెచ్యూర్ టు టాక్ అబౌట్ ఇట్. విల్ డిస్కస్ క్లారిటీ కమ్స్. మోర్ డీటెయిల్స్ మాట్లాడదాం అండి.